హైదరాబాద్ టోలీ చౌకీలో జింక మాంసం అక్రమ రవాణాదారులకు పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దరు నిందితులు మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్ ను అరెస్టు చేశారు. వారి నుంచి 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఇక మావిన్ క్లాసిక్ అపార్ట్మెంట్ వద్ద సోదాలు జరిపిన పోలీసులు జింక మాంసం తరలిస్తున్న వారిని అదుపులోనికి తీసుకున్నారు. మాంసం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ఇక నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులిద్దరిని జైలు శిక్ష, జరిమానా తప్పదని ఇక పోలీసులు చెబుతున్నారు. 12 o'clock మా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ గారికి అతని ఇన్ఫార్మర్ కాల్ చేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 kgs డియర్ జింక మాంసము, అదేవిధంగా మీరు చూస్తున్న వాటి కొమ్ములు ఒక పర్సన్ దగ్గర మహమ్మద్ సలీం, ఇతను బై ప్రొఫెషన్ డాక్టరు, ఎస్ఆర్ నగర్లో డాక్టర్గా చేస్తున్నారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. సో వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసి ఏసీపీ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన ఎస్హెచ్ఓ టోలీ చౌకీ గారిని అలర్ట్ చేస్తే నైటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారు. మన పోలీస్ వాళ్ళ మూవ్మెంట్ అబ్జర్వ్ చేసి అతను ఫస్ట్ డియర్ మీట్, ఆ 10 kgల మాంసాన్ని మీకు ఇంతకుముందు చూపెట్టింది, ఒక బొలేరోలో షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు, పోలీస్ వాళ్ళ కన్ను కప్పి చేయడానికి. సో మన వాళ్ళ వెంటనే ఆ బొలేరోను కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళని వచ్చేసాం. ఇందులో మహమ్మద్ సలీం మూసాతో పాటు అతని ఫ్రెండ్ మహమ్మద్ ఇక్బాల్, ఇతను 48 years రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తుండగా అంటే వీళ్ళు మీకు ఇంతకుముందు డిస్ప్లే చేసిన వెపన్స్, వీళ్ళు ఒక రినౌండ్ షూటర్స్ అని, అంటే మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో రైతులు యూరియా